బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మధ్యాహ్నానికి పూరి సమీపంలో తీరం దాటనుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఏపీలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడతాయన్నారు. కళింగపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాలకు విశాఖలో విరిగిపడుతున్నటువంటి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగి ఇల్లు కూలిపోయే ప్రమాదంలో పడ్డాయి. దీంతో బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది. అల్లూరు జిల్లాకు వెళ్లే అన్ని ఘాట్ రోడ్లు మూసివేశారు. అరకు రహదారిలో కొండ చర్యలు పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైట్, ఇక వెదర్ అప్డేట్స్ గురించి మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. అది మధ్యాహ్నానికి పూరి సమీపంలో ఉన్నటువంటి దగా వద్ద తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గడిచిన 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కొండ చర్యలు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు. గోపాలపట్నం పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే నిన్న రిటైనింగ్ వాల్ కూలిపోయి మట్టి పిల్లలన్నీ కిందకు జారిపోవడం జరిగింది. కొండ చర్యలు విరిగిపోవడంతో ఒక్కసారిగా పైన ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఏ నిమిషమైనా మనం విజువల్స్లో స్పష్టంగా గమనించవచ్చు. సీసీ రోడ్డు ఉంది. సీసీ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ కిందకు కూలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి మట్టి పిల్లలన్నీ జారిపోయి ఆ ఇళ్ళన్నీ కూలిపోయే పరిస్థితికి వచ్చింది. అలాగే ఆ పైన ఉన్నటువంటి ఇళ్లతో పాటు కిందన కూడా ఒక 2-3 ఇళ్ళు ఉన్నాయి. వాటికి కూడా ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలోనే వారందరినీ సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అక్కడికి దాదాపు 10 కుటుంబాలను తరలించారు అధికారులు. ఏ నిమిషమైనా భారీ వర్షం కురిస్తే కనుక మరింత ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు ముందుగానే ఆలోచించి వారందరినీ కూడా ఖాళీ చేయించి ఇక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకాస్త వర్షం పడితే కనుక ఆ మట్టి పిల్లలు కిందకి జారితే కనుక ఆ ముందు వరుసలో కనిపిస్తున్నటువంటి ఆ ఇళ్లకు ఏమైనా డ్యామేజ్ జరిగితే వెనకాతలు కూడా ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయి. అంటే సుమారు ఇదే ప్రాంతంలో ఈ కొండ చర్యల మీద బేస్ అయి ఉన్నటువంటి దాదాపు 50 ఇళ్లకు ఈ ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలోనే వారందరినీ కూడా అధికారులు అలర్ట్ చేశారు. ఒక్క గోపాలపట్నంలోనే కాదు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడేటువంటి ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేసి ఘాట్ రోడ్లో ప్రయాణాలను నిషేధించారు. ఏదైతే మాడుగుల నుంచి పాడేరు వెళ్ళేటువంటి ఘాట్ రోడ్ కావచ్చు, లేకపోతే అనంతగిరి వయా అరకు వెళ్ళేటువంటి ఘాట్ రోడ్ కావచ్చు, లేకపోతే రంపచోడవరం మారేడుమిల్లి ఇలా నర్సీపట్నం, సీలేరు వంటి పూర్తి స్థాయి ఘాట్ రోడ్లన్నింటినీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. ఏ నిమిషమైనా కొండ చర్యలు విరిగేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే ఘాట్ రోడ్లో ఎవరూ ప్రయాణించరాదని చెప్పి అల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక ఈరోజు కూడా అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనపడుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవబోతున్నాయి. కొండవాలు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు వాతావరణ శాఖతో పాటు జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే విశాఖలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు కొండవాళ్ళు సమీపంలో ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రజలు రేకుల షెడ్లు నిర్మించుకుని ఎక్కువగా ఉంటూ ఉంటారు. వారంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎందుకంటే గడిచిన 3 రోజులుగా కురుస్తున్నటువంటి వానలకు పూర్తిగా మట్టి పిల్లలన్నీ నానిపోయి ఏ నిమిషమైనా కిందకు జారి పడేటువంటి ప్రమాదం ఉంది. తద్వారా ప్రమాదం ఏదైనా జరిగితే కనుక ఎక్కువ నష్టం జరుగుతుంది కనుక ఆయా ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హరిత, థ్యాంక్ యూ అనిల్.